నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిన్నతనం నుండే క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి. గూడూరులోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వేసవి హాకీ క్యాంపును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మాజీ కౌన్సిలర్ పాసెం సంధ్యారాణి. పేద ముస్లిం చిన్నారులకు ఉచిత కట్నా. చిలుకూరు మండలం చింతవరం గ్రామంలో ముతావల్లి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కట్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ రహీం తదితరులు. కుటుంబానికి అండగా నిలుస్తాం. వైకాపా అధికారంలోకి వస్తే ఇంటిని నిర్మిస్తాం. మనుబోలులోని జగనన్న కాలనీలో ఉంటున్న కంచి మనీకి ఆర్థిక సాయం అందజేసిన అనంతరం మాట్లాడిన వైకాపా నాయకులు. వైభవంగా చెన్నకేశవ స్వామి కళ్యాణం. గూడూరు కర్నాలు వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. అనంతరం వైభవంగా గ్రామోత్సవం. చిన్నతనం నుండే క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని, హాకీ క్రీడ ద్వారా గూడూరు నుంచి అనేక మంది జాతీయ స్థాయికి ఎంపికయ్యారని ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ సతీమణి మాజీ కౌన్సిలర్ పాసెం సంధ్యారాణి తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వేసవి హాకీ క్యాంపును ఆమె ప్రారంభించారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వేసవి హాకీ క్యాంపును ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రారంభించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ కౌన్సిలర్ సంధ్యారాణి మాట్లాడుతూ శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడుతున్నాయన్నారు. గూడూరు పట్టణం నుండి హాకీ క్రీడకు జాతీయ స్థాయికి ఎంతో మంది ఎంపికయ్యారని గుర్తు చేశారు. హాకీ క్రీడలో విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకుని సమిష్టిగా విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు. నేను ఏ రోజైనా మిస్ చేయాలనుకుంటా ఉంటాను, కానీ దీపు వదలదు. దీపు ఖచ్చితంగా మేడం రావాలి, మీరు ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి అని చెప్తా ఉంటారు. చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమానికి రావడము, పిల్లలు చక్కగా ఆడడం. కానీ నేను ఈ సమ్మర్ క్యాంప్ అనే కాదు కానివ్వండి, మీరంతా చూస్తూనే ఉంటారు. మా పిల్లోడు ఎంతో దీపు కష్టపడి పిల్లలకి చక్కగా నేర్పిస్తూ ఉంటాడు. ఏ రోజు వదలడు. చక్కగా దీన్ని నిజంగా అదృష్టవంతులు. అంత మంచి కోచ్ మీకు ఉండడం అనేది నిజంగా ఎంతో అదృష్టము. మీరందరూ చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. కానీ మీకు ఫ్రీగా ఈరోజు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఉద్దేశం కనుక మీరు చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా మీరు బాగా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆర్మీకి సెలెక్ట్ అయినటువంటి ఆ ఇద్దరు బిడ్డలు కూడా నా ఆశీస్సు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయము. నేను అదే ఈరోజు మీటింగ్లో ఏం మాట్లాడాలని ఎమ్మెల్యే గారిని అడిగినప్పుడు ఇదే చెప్పు. ఎందుకంటే చాలామంది నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిపోయినటువంటి బిడ్డలేను. ఈ బిడ్డలు కూడా ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. వాళ్ళకి ఏమైనా అవసరమైన ఏమైనా కావాల్సి వచ్చినా చేస్తామని చెప్పు అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి తీసుకొని రాజా గారి సహాయ సహకారాలతో గ్రౌండ్ని చక్కగా అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో 2026 హాకీ సమ్మర్ కోచింగ్ ప్రారంభమైంది. దీపు కోచ్ గారి ఆధ్వర్యంలో. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ గారు, శ్రీమతి గారు సంధ్య గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు పిల్లలంతా కూడా క్రికెట్ పట్ల కానీ టెన్నిస్ పట్ల కానీ ఎక్కువ ఆకర్షితుల ఆటకే పోతూ ఉన్నారు. హాకీ మన జాతీయ క్రీడ అయినప్పటికీ కొంచెం పిల్లలు రావడం తగ్గుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో గూడూరులో దీపక్ హాకీ కోచ్గా వచ్చిన తర్వాత ఎంతోమంది స్టూడెంట్స్ని హాకీ వైపు ఆసక్తి కనబరిచి వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం చూస్తున్నాం. ఈరోజు ఉదయం పూట గ్రౌండ్లో చూస్తే దాదాపు 100 మంది హాకీ క్రీడాకారులు ఇక్కడ కోచింగ్ పొందుతున్నారు దీపు ఆధ్వర్యంలో.
కోచింగ్ పొందడమే కాదు, వాళ్ళు జిల్లా స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా మంచి పేరు తెచ్చుకొని ఈరోజు నేషనల్స్ కూడా సెలెక్ట్ అయినారు. అంతేకాకుండా భార్గవ్, ఇస్మాయిల్ అనేటువంటి ఇద్దరు కూడా ఆర్మీకి సెలెక్ట్ అవడం హాకీ నుంచి చాలా గొప్ప విషయం. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా హాకీ పిల్లలకి అందరికీ కూడా స్టిక్స్ అవసరం, హాకీ స్టిక్స్ అంటే 30,000 రూపాయలు ఇచ్చి హాకీ స్టిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రీడాకారులకి ఈ స్టేడియంలో అదేవిధంగా మన గూడూరు ఎమ్మెల్యే గారు మా హాకీ స్టిక్స్ కానీ గ్రౌండ్ డెవలప్మెంట్ కానీ చాలా అంటే నేను ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆడుతున్నాను, కానీ ఇంత డెవలప్మెంట్ గూడూరులో జరగలేదు. గ్యాలరీ కానీ జిమ్, మల్టీ జిమ్ అండ్ ఓపెన్ జిమ్, వాలీబాల్ కోర్టు కూడా ఫ్లడ్ లైట్స్తో, మళ్ళీ క్రికెట్ కానీ అన్ని గేమ్స్ ఇక్కడ బాగా జరుగుతున్నాయి. అంతకుముందు లేని విధంగా ఇప్పుడు డెవలప్మెంట్ అయింది చాలా వరకు గూడూరు గ్రౌండ్. దీనికి సునీలానికి థ్యాంక్స్ చెప్తున్నాము. అంతకుముందు వాటర్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చేసేది, దానికి గోడ కట్టి అక్కడ మనకు లోపలికి వాటర్ రాకుండా బాగా చేశారు. దానికి థ్యాంక్స్ చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి. అదేవిధంగా మనకు వాకర్స్ కానీ అందరూ కూడా గూడూరులో చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క సీనియర్ క్రీడాకారులు అయితే వాకర్స్ క్లబ్ కానీ అన్నీ సపోర్ట్ చేయడంతో మేము ముందుకెళ్తున్నాము హాకీ. ఈ కార్యక్రమంలో వేగూరి రాజేంద్ర ప్రసాద్, దీపు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద ముస్లిం పిల్లలకు ఉచిత కట్నా చేయించడం అభినందనీయమని, ముతావల్లి కమిటీ సేవలు స్ఫూర్తిదాయకమని ఆ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ రహీం అన్నారు. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో నిరుపేద ముస్లిం చిన్నారులకు ఉచిత కట్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో నిరుపేద ముస్లిం చిన్నారులకు ఉచిత కట్నా కార్యక్రమాన్ని శనివారం ముతవల్లి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముతవల్లి కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ రహీం మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో అధికంగా నిరుపేద ముస్లిం సోదరులు ఉన్నారని, వారి పిల్లలకు కట్నా చేయించాలంటే కనీసం 5 నుండి 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ మొత్తాన్ని ముస్లిం పేద కుటుంబాలు ఖర్చు పెట్టే స్థితిలో లేకపోవడంతో గత 3 ఏళ్లుగా చింతవరం ముతావల్లి కమిటీ ఆధ్వర్యంలో పేద పిల్లలకు ఉచితంగా కట్నా నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. స్కూల్ని కల్పించి ఎంతో ప్రేమగా ముస్లింలు నా సోదర సమానులు అని చెప్పని మనకి వేదికను ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు ఈ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ బాలచన్నయ్య గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొట్టి ఆయనకి కష్టాలు పెట్టేది. అదేవిధంగా ఏదో ముస్లిం పిల్లల్ని నాకు ఎక్కడైనా మా ఊర్లో చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇంత దూరం ఎందుకు ప్రయాణం చేయాలని ఆలోచించుకోకుండా మనం చేసేటువంటి ఒక సేవా కార్యక్రమంలో భాగంగా నేను నా వంతుగా సహాయం అందిస్తానని చేసిన మా డాక్టర్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి పెద్దలు అందరూ కూడా ఎవరికి వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు. ఇలాంటి కార్యక్రమానికి తీరిక చేసుకుని మీ దగ్గరకు వచ్చారంటే ఇప్పుడు మా మౌలానా గారు చెప్పినట్టు కట్నా యొక్క ప్రాచుర్యం గురించి, దాని యొక్క విశిష్టత గురించి తెలియజేశారు. చాలా చక్కగా కూడా చెప్పారు. ఇస్లాంలో ఏమున్నాయి, ఏం లేవు, ఏం చేయాలా, ఏం చేయకూడదని మీద మంచి అవగాహన కల్పించారు. ఇంకొంచెం టైం ఉంటే కూడా చాలా ఇప్పుడే యాడ్ చేసేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మనం భారతదేశం బతుకుతున్నాం కాబట్టి మత సామరస్యం అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం కాబట్టి ఒకరి యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించడం ముందు మన బాధ్యత. హిందూ ముస్లింలు భాయి కాదు, హిందూ ముస్లింలు ఏకే అని చెప్పి మన సమాజం. ఇంకా మరికొందరు మాట్లాడారు. లేదా వాళ్ళు ఇంకేదైనా డిసీజ్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు రెఫర్ చేస్తున్నారు. యూరినల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి చాలా ప్రమాదకరమైనవి. సో వీటన్నిటికీ నియంత్రించడానికి ఇప్పుడు మంచి కార్యక్రమం మా స్కూల్ వేదిక అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీరు కావాలనుకుంటే ఎక్కడైనా మీకు అవకాశాలు ఇస్తారు, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా అవకాశం ఉంటుంది. కానీ మీరు మా స్కూల్ ఎంచుకోవడం అనేది మా అదృష్టం అన్నమాట. ఇలాంటి మంచి కార్యక్రమం. అందులో ఇప్పుడు మీరు అంటున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు రకరకాలు చాలా ఖర్చు పెట్టి చేసుకుంటున్నారు. నేను అంత ఖర్చు అవసరం లేదని కూడా మీరు మళ్ళీ చెప్తూనే ఉన్నారు. అలాగే వీళ్ళు ఎవరు రూపాయి కూడా ఖర్చు పెట్టుకొని చేసుకోలేని వాళ్ళకి ఈ కార్యక్రమం చేస్తూ నేను వచ్చి చేస్తానంటే డాక్టర్లు అనేవాళ్ళు జనరల్గా నేను చెప్పేది ఇప్పుడున్న బయట కమర్షియల్. ఈ కార్యక్రమంలో రేస్ పాఠశాల కరెస్పాండెంట్ బాలచెన్నయ్య, జిలానీ బాషా, మౌలా, అమీరుద్దీన్, షబ్బీర్, చినిగిషా, సుబాహాస్, డాక్టర్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైకాపా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి అన్నారు. మనుబోలులోని జగనన్న కాలనీలో ఉంటున్న కంచి మణికి పార్టీ నాయకులు 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
మనుబోలులోని జగనన్న కాలనీలో ఉంటున్న కంచి మణి ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి మంచంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా వైకాపాకు చెందిన మండల నాయకులు ఆయన్ను పరామర్శించి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఇటీవల జగనన్న కాలనీకి తమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్లి మణిని పరామర్శించి పార్టీ ద్వారా ఆదుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా ఆయనకు ఆర్థిక సాయం అందించామన్నారు. రానున్న రోజుల్లో జగనన్న ప్రభుత్వం వస్తే దగ్గరుండి ఇల్లు కట్టించడమే కాకుండా వైకాపా అండగా నిలుస్తుందని వారు వివరించారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ సందర్శించడానికి వచ్చినప్పుడు ఈ కాలనీని పరిశీలించిన తర్వాత ఇక్కడ మణి అనే ఒక ఎస్టీ కంచి మణి అనే అతనికి కొంత యాక్సిడెంట్ జరిగి ఏదో గుర్తు తెలియని వాహనం ఒకటి మరి యాక్సిడెంట్ కొట్టేసి వెళ్ళిపోయిందని చెప్పిన తర్వాత ఆ అబ్బాయి వాడి దగ్గరికి వచ్చి పరిశీలించి ఇక్కడ వాడినంతా ఇక్కడ పరామర్శించి ఆ కుటుంబానికి మనం చేదోడుగా ఉన్నాం హరిగోపాల్, వాడికి ఏదన్నా కొంచెం మీ ద్వారా చేయగలిగింది చేయండి, నేను చేయగలిగే సహాయం నేను చేస్తాను వాడికి, కాబట్టి వాడిని ఏదన్నా కొంచెం మనం ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఈ రేకుల్లో వాడిని పండిస్తున్నారు, మరి ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం చూడాలంటేనే బాధ అనిపించింది అని చెప్పిన తర్వాత మా వంతు సహకారంగా మా కుటుంబ సభ్యులు సోదరులు అదే మాదిరిగా మా మిత్రులు రవీందర్ రెడ్డి, కిషోర్ నాయుడు మేమందరం కలిసి మా శక్తి మేరకు వాళ్ళకి కొంత సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సహాయం అనేది దాదాపు ఒక 12,000 రూపాయలు. ఇంకా కూడా వాడికి ఇంకేదైనా కొంత సహాయం చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా వంతు సహకారం అందించాం. ఇంకా కూడా కొంతమంది ద్వారా మేము చేయించేదానికి కూడా మా ప్రయత్నం చేస్తున్నాం. ఏ రకంగా అయినా సరే వాడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో మా గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన సూచన సలహాల మేరకు ఈరోజు వాడిని కొంచెం వాడిని చూసుకునేదానికి భార్య ఉంది కాబట్టి ఆయనకన్నీ కూడా చెప్పి ఆయనకేదైనా కొంత ఈ పరిస్థితి ఒక వికలాంగుడిగా ఒక యాక్సిడెంట్ అయిన దానివల్ల నా సహాయం చేస్తున్న మా రెడ్లుకి ఎంతో పాదాభివందనాలు చేసుకుంటూ మరీ ఈ విధంగా మా మనుగోలు రెడ్లు ఏ విధంగా సహాయం చేస్తున్నారు కనుక నాకు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలని ఉంది. కానీ లేదయ్యా, చల్లగా ఉండాలని భగవంతుడిని దేవుణ్ణి ప్రార్థిస్తూ విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి చెబుతూ అదే వైసీపీ నాయకులుగా ఉన్న ఇలాంటి మహానుభావులకి మళ్ళా జన్మ అంటూ ఉంటే నా కుటుంబం మొత్తం. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు ముంగర రవీంద్రారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కిషోర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు కోదండరామపురంలోని రైస్ మిల్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వేసవి ఉష్ణోగ్రతకు ఓవర్లోడ్ తట్టుకోలేక శనివారం అర్ధరాత్రి పేలిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో పరిసర ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొత్త ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు విద్యుత్ శాఖ ఏఈ అనిల్ కుమార్ సకాలంలో స్పందించి కొత్త ట్రాన్స్ఫార్మర్ ను అమర్చి విద్యుత్ ను పునరుద్ధరించడంతో ఆ ప్రాంత ప్రజలు ఏఈ అనిల్ కుమార్, లైన్ మ్యాన్ కిషోర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది ఒకసారి చూడండి. నేను ఇంకా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహకారంతో డాక్టర్ ప్రసన్న చేతుల మీదుగా రొట్టెలు, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. దాతలుగా ట్రస్ట్ సభ్యులు వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు అత్తిమంజరి గోపాల్, చవల సురేంద్ర, పర్వతాల రమేష్, పెయ్యాల రమణయ్య, షేక్ మజీఫ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు జరిపిస్తున్నటువంటి కృపా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి నెల తప్పకుండా పేషెంట్స్కి బ్రెడ్, అరటిపండు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అందిస్తున్నారు. వార్డులో ఉండే పేషెంట్స్ అందరికి కూడాను. అందుని బట్టి వారికి వారి సంస్థకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్రెడ్, పండ్లు, వాటర్ బాటిల్, బిస్కెట్లు, పౌష్టికాహారం మనం ప్రతి నెల మా సభ్యులైన కృపాసేవ చారిటబుల్ సభ్యులందరూ సంపూర్ణ సహాయ సహకారంతో మనం ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ముందు ఇలా కార్యక్రమాలు ఏందో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఎక్కువగా ఉన్నాయి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఏదైనా అవసరమైతే బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. మజ్జిగ కానీ టెంకాయ నీళ్ళు కానీ తాగాలని మా ట్రస్ట్ సభ్యులందరూ తంపురా. పెంచలకోన క్షేత్రంలో కొలువై ఉన్న పెనిశిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా క్షేత్రంలో భక్తిభావం వెల్లువిరిసింది. ముందుగా స్వామి అమ్మవార్లకు నవకలశ స్నాపన తిరుమంజనం నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనెతో స్వామివారికి జరిగిన అభిషేక సేవను చూసి భక్తులు పులకించిపోయారు. అనంతరం ఉత్సవాల్లో అత్యంత కీలకమైన చక్రస్నాన కార్యక్రమం కోనేరులో ఘనంగా జరిగింది. సుదర్శన చక్ర తాళార్కు పవిత్ర జలాలతో స్నానమాచరించారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఈవో జనార్దన్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కోడూరు మీరారెడ్డి, కల్పలత దంపతులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. చెప్పేటటువంటిది అశేషే మీ సూక్ష్మాలను మీకు తెలియజేసేటటువంటి శాస్త్రోక్తంగా చెప్పడం జరుగుతుంది. శాస్త్రోక్త ప్రకారంగా ముందుగా చెప్పకుండా చేసేసరి బ్రహ్మదేవుడు అబద్ధాలు చెప్పారు. ఇవి
ఇవేవి మనం అడగట్లేదు. ఎందుకు లోకాలు ఏలేటువంటి స్వామి వెడికిన తలంపురాలు స్వామి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్నతనం నుండే క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి. గూడూరులోని అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వేసవి హాకీ క్యాంపును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మాజీ కౌన్సిలర్ పాసం సంధ్యారాణి. పేద ముస్లిం చిన్నారులకు ఉచిత కట్నా. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో ముతావల్లి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కట్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ రహీం తదితరులు. కుటుంబానికి అండగా నిలుస్తాం. వైకాపా అధికారంలోకి వస్తే ఇంటిని నిర్మిస్తాం. మనుబోలులోని జగనన్న కాలనీలో ఉంటున్న కంచి మనీకి ఆర్థిక సాయం అందజేసిన అనంతరం మాట్లాడిన వైకాపా నాయకులు. వైభవంగా చెన్నకేశవ స్వామి కళ్యాణం. గూడూరు కర్నాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. అనంతరం వైభవంగా గ్రామోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.